ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తన 5 ఏళ్ల పాలనతో ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునేందుకు జగన్ సిద్ధంగా లేరు. ఇప్పటికీ తానే అధికారంలో ఉన్నట్లు ఆర్డర్లు వేస్తున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కావాల్సిందే అంటున్నారు. కూటమి సర్కార్ ఏర్పడి కనీసం 2 నెలలు గడవలేదు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రభుత్వ ఆస్తుల తాకట్టుల లెక్కలే ఇంకా తేలలేదు. వాటిని డైవర్ట్ చేయడానికి అన్నట్లు రాష్ట్రంలో శాంతి భద్రతలపై గగ్గోలు పెడుతున్నారు. దీంతో సొంత పార్టీ నేతల్లోనే ఆయనపై అసహనం వ్యక్తమవుతోందట. సీఎంగా ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించిన జగన్ మాజీ అయ్యాక కూడా తాను పట్టిన కుందేలుకు 3 కాళ్లన్నట్టు కూటమి సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో హింస తాండవిస్తోందంటూ గగ్గోలు పెడుతున్నారు. గెలిచిన తన అరకొర టీంని వెంటపెట్టుకుని హస్తిన వరకు వెళ్లి మరీ ధర్నా చేసొచ్చారు. అయితే తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టి నిండా 2 నెలలు కాలేదు. అప్పుడే జగన్ విమర్శలకు ఉపక్రమించటమేంటని జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. హామీల అమలులో చంద్రబాబు చేతులెత్తేశారంటూ జగన్ చేస్తోన్న వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తోందని, వైసీపీ కార్యకర్తలపై దాడులు, హత్యాకాండ జరుగుతున్నందున జగన్ ఆరోపణలపై లెక్కలు చెప్పాలని అధికార పార్టీయే కాదు సొంత పార్టీ నేతలు కూడా అడుగుతున్నారు. జగన్ హస్తిన వేదికగా చేసిన ధర్నాలో ఇదే ప్రశ్న జాతీయ మీడియా నుంచి కూడా ఎదురైంది. చంద్రబాబు పాలన పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో 36 మంది వైసీపీ కార్యకర్తలను చంపేశారంటూ జగన్ చేసిన ఆరోపణలపై ఆధారాలు, వివరాలు చెప్పాలంటూ జాతీయ స్థాయి మీడియా ప్రశ్నిస్తే టాపిక్ డైవర్ట్ చేయొద్దు, లంచ్ టైం అయింది, భోజనం చేయండంటూ మాట దాటేశారాయన. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సైతం హతుల వివరాలివ్వండి, నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇదే డిమాండ్ చేశారు. అయితే జగన్ మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటం లేదు. అసలు అసెంబ్లీ ముఖమే చూడలేదు. దీంతో నిత్యం విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్ మాటలకు అసలు విశ్వసనీయతే లేకుండా పోయిందంటున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాల విడుదలపై కూడా జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. తన పాలనను విమర్శించే లక్ష్యంతోనే తప్పుడు లెక్కలతో శ్వేతపత్రాల పేర చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ గగ్గోలు పెడుతున్నారు. తన హయాంలో అప్పుల గురించి చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని ప్రకటిస్తోన్న జగన్ అవి అబద్ధాలన్న ఆరోపణకు మాత్రం ఆధారాలు చూపమంటే మాట దాటేస్తున్నారు. జగన్ తీరుతో సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ధర్నాకు ఇండియా కూటమి నేతల హాజరును గొప్పగా చెప్పుకుంటున్న జగన్ వారు ఆ ధర్నాలో కూటమి ప్రభుత్వంపై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయకపోవటంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం లేదు. జగన్ తాపత్రయమంతా ఎలాగోలా కాంగ్రెస్ కూటమికి దగ్గరై తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతమైతే పొలిటికల్ ప్రొటెక్షన్ సంపాదించుకోవటం కోసమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ ధర్నాకు కాంగ్రెస్ నేతలు హాజరు కావటం కాదు కదా, కనీసం మద్దతు కూడా ప్రకటించలేదు. మరోవైపు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ ఎందుకు మద్దతు తెలపటం లేదో అర్థం కావటం లేదని జగన్ అంటున్నారు. ఆ క్రమంలో జగన్ కు ఏపీసీసీ ప్రెసిడెంట్ హోదాలు ఆయన చెల్లెలు షర్మిల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్లు అరాచక పాలన సాగించి ఇప్పుడు ఉనికి కోసం ఢిల్లీలో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. అదలా ఉంటే అసెంబ్లీకి గైర్హాజరై ప్రభుత్వ తీరును అసెంబ్లీ బయట తప్పుబడుతూ చేస్తోన్న హంగామా వల్ల జగన్ కు రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో బీజేపీ ప్రభ నెమ్మదిగా మసకబారుతోన్న సూచనలు కనిపిస్తుండటం, అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తుండటంతో జగన్ తన విధేయతను కాంగ్రెస్ వైపు మళ్లించి ఆ పార్టీ అండ కోసం నేల విడిచి సాము చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిజంగానే కాంగ్రెస్ దేశంలో బలపడి బీజేపీ బలహీనపడినా జగన్ కు రాజకీయంగా నష్టం తప్ప ఎటువంటి ప్రయోజనముండదు. కాంగ్రెస్ తో విభేదించి పార్టీ పెట్టుకున్న జగన్ ను కాంగ్రెస్ పెద్దలు దగ్గరకు రానివ్వరు.
అదీ కాక రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమైతే ఆ మేరకు నష్టపోయేది వైసీపీ మాత్రమే. వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ నుంచి వచ్చింది. అలాగే వైసీపీలో నేతలు, క్యాడర్ దాదాపు కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన వారే. రాష్ట్ర విభజన ఎఫెక్టుతో కాంగ్రెస్ దెబ్బతినటం వైసీపీకి కలిసొచ్చింది. కనుక జాతీయ స్థాయిలో ఏపీలో కాంగ్రెస్ బలపడితే జగన్ పార్టీ ఉనికి కూడా కనిపించదంటున్నారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకోకుండా కనీసం జనం నమ్మటానికి కూడా అవకాశం లేని ఆరోపణలు చేస్తూ రచ్చ చేసుకోవటం వల్ల నష్టమే కానీ ఇసుమంతైన ప్రయోజనం ఉండే పరిస్థితి కనిపించటం లేదు. For more videos like this, subscribe Big TV channel.